నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొవ్వూరు నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు. కొవ్వూరు నియోజకవర్గంలో ప్రతి ఇంటికి శుద్ధి చేసిన గోదావరి జలాలను అందించనున్నామని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. కొవ్వూరు పట్టణంలోని అచ్చయ్యమ్మ కాలనీ బ్రిడ్జిపేటల్లో ఏఐఐబి పథకం కింద 70 కోట్ల రూపాయలతో చేపట్టనున్న తాగునీటి ప్రాజెక్టులో భాగంగా 2 ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలోనే మున్సిపల్ వాటర్ వర్క్స్లో మిగిలిన పనులను ప్రారంభిస్తారని తెలిపారు. కొవ్వూరు రూరల్కి గోదావరి జలాలను అందించే ప్రాజెక్టుకు ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెరవలిలో శంకుస్థాపన చేశారన్నారు. కొవ్వూరు మండలానికి 95 కోట్లు మంజూరైందని, త్వరలోనే నిర్మాణ పనులను ప్రారంభిస్తారన్నారు. పుష్కరాల నాటికి కొవ్వూరు నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దనున్నామని, కొవ్వూరు టౌన్కి 70 కోట్లు, మండలానికి 95 కోట్లతో పాటు అమృత పథకంలో మరో 20 కోట్ల రూపాయలు మంజూరు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మద్దిపట్ల శివరామకృష్ణ, సూరపనేని చిన్ని, దాయన రామకృష్ణ, బోడపాటి ముత్యాలరావు, పిల్లలమర్రి మురళీకృష్ణ, భావన రాజేష్, గెల్లా సురేష్, కె నవ్య, మున్సిపల్ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వర్లు, ఏఈలు జి సందీప్, కె సుమంత్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కొవ్వూరు పట్టణానికి అదేవిధంగా కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి 3 మండలాలకు కూడా గోదావరి వాటర్, స్వచ్ఛమైన వాటర్ అందించాలని చెప్పిన ఆలోచనతో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో బోరుల ద్వారాగా మంచినీరు సరఫరా చేసే పరిస్థితి ఉండేది. దాంట్లో శుద్ధ ఇతరత్ర కారణాల చేత అనారోగ్యాలకు గురి ఇబ్బందులు పడుతున్నారని చెప్పిన ఆలోచనతో ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ప్రధానమంత్రి మోదీ గారి సహకారంతో ఇవాళ కొవ్వూరు నియోజకవర్గానికి మొత్తంగా కూడా గోదావరి నీరుని అందించాలని చెప్పిన తలంపుతోటి ఈ రోజుని ఈ ప్రాజెక్ట్ అన్నీ కూడా తీసుకొచ్చాం. మొదటగా కొవ్వూరు పట్టణానికి సంబంధించి ఏఐబి నుంచి గ్రాంట్ నుంచి 70 కోట్ల రూపాయలు ఇవాళ మంజూరయ్యి టెండర్ కంప్లీట్ అయింది. దాంతో ఇప్పటికే బోరుల ద్వారా ఇస్తున్నటువంటి వాటర్కి పట్టణంలో 5 ట్యాంకులు ఉన్నాయి. దానితో పాటు అడిషనల్గా ఇవాళ ఒక 2 ట్యాంకులకి భూమి పూజ చేసాం. తదనంతరం ప్లాన్ కంప్లీట్ అయిన వెంటనే మనకు ఎక్కడి నుంచి అయితే ఇవాళ వాటర్ మనం ప్యూరిఫై చేసి పంపిస్తున్నది ఉందో మున్సిపాలిటీ, అదే ప్లేస్లో ఈ యొక్క 70 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ని అక్కడ వెంటనే ప్రారంభించి అక్కడ కూడా వెంటనే శంకుస్థాపన చేసుకుని మొదలుపెట్టి గోదావరి నుంచి నీళ్లు తీసుకొచ్చి అక్కడ ప్యూరిఫై చేసి పట్టణంలో ఉన్నటువంటి ప్రతి వార్డుకి, ప్రతి వీధికి, ప్రతి ఇంటికి కూడా మంచినీరు అందించాలని చెప్పిన ఆలోచనతో ఇవాళ ఈ యొక్క 70 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ని తీసుకొచ్చి ఏపీ ద్వారా చేస్తూ ఉన్నాం. ఇది కాకుండా అడిషనల్గా అమృత నుంచి కూడా మళ్ళీ పైప్ లైన్కి దానికి కూడా ఒక 20 కోట్లు కూడా ప్రతిపాదన పంపించడం జరిగింది. తొందరలో కూడా అది కూడా వస్తుంది. మ్యాక్సిమం ఇది యొక్క కంప్లీట్ అవడానికి దీనికి 2 ఇయర్స్ కంప్లీట్ అవడానికి దీనికి పీరియడ్ ఉండటం జరిగింది. కానీ మ్యాక్సిమం ఇది పుష్కరాల నాటికైనా సరే కొంత భాగం కంప్లీట్ చేసి పట్టణంలో ఉన్న ప్రజలందరికీ కూడా వాటర్ సమస్య లేకోకుండా చేయాలని చెప్పిన తలంతో వాళ్ళు చేస్తూ ఉన్నాం. ఇవాళ 2 ట్యాంకులు చేసిన కాడ శానిటేషన్ ప్రాబ్లమ్స్ కానీ వాటర్ సమస్య కానీ కూడా చెప్పారు. ఖచ్చితంగా త్వరితగతిన రేపటి నుంచి యొక్క పనులు కూడా ప్రారంభించి వాటర్ ఎక్కడన్నా కూడా పైపులు ఇబ్బందుల వల్ల కానీ, కొత్తగా పైపులు లేని ప్రాంతాల్లో, కొత్త కాలనీలు ఉన్న చోట ట్యాంకర్లతో కూడా మంచినీరుని తీసుకొచ్చి సరఫరా చేయాలని ఇప్పుడే సంబంధిత అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసి పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా మంచినీరు కొరత లేకుండా, యాసవులు ఎక్కడ ఇబ్బంది లేకుండా కూడా చేసే బాధ్యత ఇవాళ మేము తీసుకుంటామని చెప్పని కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. శానిటేషన్కి సంబంధించి కూడా కొన్ని ఇబ్బందులు, కొన్ని సమస్యలు కూడా చెప్పడం జరిగింది. వాటిని కూడా త్వరితగతిగా అవి కొంచెం ప్లేట్ లెవెల్స్ చోట ఒక రోడ్డు దాటి వెళ్ళేటప్పుడు స్లాబ్ వేయటం వల్ల అక్కడ స్టక్ అయిపోయి శానిటేషన్ ఇబ్బంది అవుతుంది. అది కూడా వెంటనే పగలగొట్టి వాటర్ ముందు శానిటేషన్ ఇబ్బంది లేకుండా, ముందు మురుగునీరు ఎక్కడ కూడా లేకుండా బయటికి పారదోలేట విధంగా చర్యలు తీసుకొని వాటి మరమ్మతులు కూడా సాధ్యమైన తొందరగా చేసే విధంగా చేస్తాం. పట్టణంలో ఉన్న ప్రజలకి మంచినీరు కానీ, శానిటేషన్ విషయంలో కానీ, మురుగుగాల విషయంలో కానీ, వీధి రేట్ల సమస్య కూడా కొన్ని ప్రాంతాలు అక్కడక్కడ ఉన్నాయని చెప్పారు. అవి కూడా త్వరితగతిన చేసి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకెళ్లే విధంగా ఇవాళ ఎన్డీఏ కూటమి ముందుకు
వెళ్తూ ఉంది. కానీ ఇవాళ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మంచినీరు సరఫరా చేయాలని చెప్పిన తలంపుతోటి ఇవాళ మోదీ గారు, ముఖ్యమంత్రి గారు యొక్క ఆధ్వర్యంలో దీన్ని పూర్తి చేసి, అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు కూడా దీన్ని పూర్తిగా కూడా మనం సహకరిస్తూ ఉన్నారు. ఇవాళ మన మున్సిపాలిటీకి ఇవాళ గ్రాంట్లన్నీ కూడా ఆయన సహకారంతో తీసుకొచ్చి ఇవాళ పట్టణంలో ప్రజలందరూ కూడా మంచినీరు కానీ, రోడ్లు కానీ, శానిటేషన్ కానీ, డ్రైన్లు కానీ అన్నీ కూడా చేయాలని చెప్పి తలంతో కూడా ముందుకు వెళ్తా ఉన్నాం.